ఇవాళ ఇంకో నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. పీతలతో పులుసు అన్నమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ తీసుకుని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పును కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పీతల్ని అందులో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని తీసుకుని కలర్ చేంజ్ అయిన క్రాబ్స్లో యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం, పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం పులుపు చూసుకున్నాక వాటర్ మాత్రం ముక్కలు మునిగే వరకు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా బుడగలు వచ్చి మరిగిపోయేలాగా మరిగించుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పులుపు, కారం, సాల్ట్ ఏమైనా పడతాయేమో అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా పీతల పులుసు రెడీ అయిపోతుంది. కర్రీ బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్.